హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డబల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం అటకెక్కినట్టేనా? పేదవాడు ఇండ్ల నిర్మాణం కోసం, ఇంటి కోసం, ఇంటి స్థలం కోసం ఎదురు చూసిన పేదవాడికి నోట్ల మట్టే కొడుతుందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అవుననే సమాధానం వచ్చే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. డబుల్ బెడ్రూమ్ కోసం ఆశగా ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నటువంటి సామాన్య జనం, పేదవాళ్ళు ప్రభుత్వం మారిన తర్వాత తమ బతుకులో మార్పులు వస్తాయి. అహంకారి, ప్రజలకు దూరంగా ఉన్నటువంటి కేసీఆర్ని గద్దె దింపాము, ప్రజల మనిషి, ప్రజలకు నేను సహాయం చేస్తాను అంటూ ముందుకొచ్చిన రేవంత్ రెడ్డికి 70,000 వరకు డబల్ బెడ్రూమ్ల పోర్షన్స్ నిర్మాణమై ఫినిష్ అయ్యి అలాట్మెంట్కు వెయిటింగ్లో ఉన్నాయి. ఇంకొక 35,000 వరకు గృహ నిర్మాణాలు జరిగి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అంటే సుమారు 1,00,000 ఇండ్లు శాంక్షన్ అయ్యో లేక శాంక్షన్కు ఖర్చు పెట్టో ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వం ఈ 1,00,000 ఇళ్లను మళ్ళీ ప్రజలకు అలాట్మెంట్ చేస్తుందా లేదా అని ఒక అనుమానం ఉంది. నిజంగా వాస్తవానికైతే ఒక ప్రభుత్వము చేపట్టిన పథకాన్ని ఆ తర్వాత వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు, గతం తాలూకు ప్రభుత్వ పార్టీలకు క్రెడిటబిలిటీ ఉంటుందని ఆ ప్రభుత్వ ఆ అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆ పథకాలను నీరుగార్చుడు కానీ, పేరు మార్చడం కానీ తరచూ చూస్తూనే ఉన్నాం. ఉదాహరణకు వైఎస్ రాజశేఖర పీరియడ్లో జరిగినటువంటి ఆరోగ్యశ్రీ పథకం కానీ, ఆరోగ్యశ్రీ పథకానికి కానీ ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాటిని నిర్వీర్యం చేసింది లేదా నిర్లక్ష్యం చేసిందని చెప్పొచ్చు. అవి నామమాత్ర పథకాలుగా నిలబెట్టేసి తన మస్తిష్కం నుంచి పుట్టినటువంటి పథకాలకు, తన మానసపుత్రికలైన పథకాలకు అధిక ప్రాధాన్యతలు ఇచ్చేసి అంబులెన్స్ అంటే ఆపద్బాంధు పథకానికి కానీ, ఆరోగ్యశ్రీ పథకానికి కానీ అంత ప్రయారిటీ ఇవ్వనటువంటి విధానం మనం చూసాం. అయితే కేసీఆర్ మెదడు నుంచి పుట్టినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ పథకం కేసీఆర్ అధికారం రావడానికి రెండవసారి అధికారంలో రావడానికి కూడా చాలా సహకరించినటువంటి ఈ పథకం డబుల్ బెడ్రూములు. అంటే ఒక ఇంటికి అల్లుడు వస్తే ఎక్కడ ఉండాలి, కోడలు వస్తే ఎక్కడ ఉండాలి, చుట్టం వస్తే ఎక్కడ పండుకోవాలి, మేకను ఎక్కడ కట్టేసుకోవాలి, కాళ్ళు ముడుచుకోవాలా, విశాలమైనటువంటి డబుల్ బెడ్రూము, అందమైన బెడ్రూమ్ కట్టిస్తా అన్నాడు. అనుకున్న ప్రకారం నాణ్యమైనటువంటి డబుల్ బెడ్రూములు ఈ కేసీఆర్ 2 టర్ముల్లో సుమారు 1,80,000 ఇల్లు పైచిలుకు అలాట్మెంట్ చేశాడు. ఇంకా చేయాల్సింది 70,000 రెడీగా ఉన్నాయి. ఆ 70,000లో కొన్ని ఎన్నికల ముందు అలాట్మెంట్ చేసే ఉద్దేశం ఉన్నప్పటికీ ఎన్నికలు కూడా అడ్డం రావడంతో అలాట్మెంట్ నిలిచిపోయింది. తద్వారా ఆ అలాట్మెంట్కు సెలక్షన్ అయిన వాళ్ళకు డాక్యుమెంట్స్ ఇవ్వలేదు కాబట్టి సెలక్షన్ బెనిఫిషరీస్కు ఎవరికైతే ఉందో వాళ్ళకు వాటి మీద హక్కులు ఇంకా రాలేంటే భావించాలి. సెలక్షన్ లిస్టును అలాగే ఉంచుతారా, వాడు రద్దు చేసి కొత్త సెలక్షన్ లిస్ట్ పెడతారా, అసలు ఈ డబుల్ బెడ్రూమ్ల స్కీమ్ని ఎత్తివేస్తారా అనేది అందరూ చర్చిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఎన్నికల్లో 6 గ్యారెంటీల పథకాన్ని ముందు తీసుకొచ్చింది. దాంట్లో 4వ పథకమైనటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకం. ఆ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఇల్లు స్థలం ఉన్న వారికి మేము 5 లక్షల వరకు ఇస్తాము, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని చెప్పు ఎన్నికల వాగ్దానం చేసింది. వాటికి ప్రయారిటీ ఇస్తారా, లేదా ఈ డబుల్ బెడ్రూమ్లకు ఇలాగే కంటిన్యూ చేస్తారా? కంటిన్యూ చేసే ఉద్దేశం లేదని కూడా ప్రజలకు అనుమానంగా ఉంది కాదు, నమ్ముతున్నారు. ఈ పరిస్థితిలో మరి ఇంతవరకు కట్టినటువంటి సుమారు ఖర్చు మొదలుపెట్టి కొన్ని పూర్తి అయినాయి, కొన్ని ఏమో నిర్మాణ దశలో ఉన్నాయి. సుమారు 1,00,000 గృహ నిర్మాణాలకు జరిగినటువంటి 300 కోట్ల పైచిలుకు డబ్బులు మరి వృధా అవుతాయా, ఏం జరుగుతుందని అందరూ వేచి చూస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వము ఇల్లు లేనటువంటి వారికి ఇంటి స్థలం ఇస్తుంది, నిర్మాణానికి 5 లక్షలు ఇస్తుంది. ఇంటి స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయల నిర్మాణ సహాయం చేస్తామని చెప్పింది. మరి వేచి చూద్దాం, డబుల్ బెడ్రూమ్ పథకం రూపంలో వస్తుందా, ఇందిరమ్మ పథకం రూపంలో ప్రజలకు నివాసానికి నీడ దొరుకుతుందా లేదా అనేది చూస్తున్నారు. మరి వేచి చూద్దాం. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల పేరు మీద చెప్పినటువంటి అన్ని పథకాలు అమలు చేస్తుందా, ఈ ఆరంభ శూరత్వానికే పనికొస్తుందా లేదో వేచి చూద్దాం.